కార్యరంగంలోకి దూకేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణను సిద్ధం చేసింది. 1-2 రోజుల్లో వరంగల్ లోక్సభ కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటించనున్నారు. కాంగ్రెస్ బీజేపీ వైఫల్యాలని స్పెషల్గా కేసీఆర్ ఫోకస్ పెట్టనున్నట్టు తెలుస్తోంది. ప్రతి పార్లమెంటు సెగ్మెంట్లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసేలా బస్సు యాత్ర చేస్తూనే అక్కడక్కడ బహిరంగ సభల్లోనూ కేసీఆర్ ప్రసంగించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 13వ తేదీ నుంచి పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా ఆ రోజున చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహంతో పోలిస్తే ఈసారి భిన్నంగా ముందుకు వెళ్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బస్సు యాత్రలు, బహిరంగ సభలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. పార్టీ అధినేతతో పాటు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేయాలని నిర్ణయించారు. ప్రతి పార్లమెంటు సెగ్మెంటులోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసేలా బస్సు యాత్ర చేస్తూనే అక్కడక్కడ బహిరంగ సభల్లోనూ కేసీఆర్ ప్రసంగించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. కేటీఆర్, హరీష్ రావు ఇప్పటికే నియోజకవర్గ సన్నాహక సమావేశాల్లో పాల్గొంటూ పార్టీ శ్రేణుల్ని ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నాయి. వరంగల్ లోక్సభతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో బరిలోకి దిగే అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు పూర్తి చేసినట్టు తెలిసింది. క్షేత్రస్థాయి నుంచి అభిప్రాయాలు సేకరించిన గులాబీ దళపతి 1-2 రోజుల్లో ఈ 2 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తారని సమాచారం. మిగతా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ఇప్పటికే పూర్తయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే అన్ని వర్గాలు ఎలా నిర్లక్ష్యానికి గురయ్యాయి, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు ఎలా నిర్వీర్యమవుతున్నాయి, కాంగ్రెస్ 120 రోజుల పాలన, కేంద్రంలో బీజేపీ 10 ఏళ్ల పాలన, రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టిగా ఎలా మారింది వంటి అంశాలతో కేసీఆర్ ఎన్నికల రణక్షేత్రంలో దూకనున్నారు. వ్యవసాయ రంగాన్ని ప్రశ్నార్థకం చేసిన రాష్ట్ర ప్రభుత్వంపై ఇటీవల నల్లగొండ, కరీంనగర్ సభల్లో కేసీఆర్ దుమ్మెత్తిపోశారు. దక్షిణ, ఉత్తర తెలంగాణలో నీళ్లు ఎండిపోయిన పంట పొలాలని క్షేత్రస్థాయిలో పరిశీలించి అన్నదాతకు ధైర్యం చెప్పారు. రాష్ట్రంలో మరే పార్టీకి లేని బలమైన పునాది తమకు ఉన్నదని, అదే తమకు కొండంత అండా అని గులాబీ దళం ధీమాతో ఉన్నది. మిగతా పార్టీలకు అవకాశవాద క్యాడర్ ఉంటే తమకు మాత్రం అంకుశం లాంటి క్యాడర్ ఉన్నదని కేసీఆర్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఇటీవల కేసీఆర్ నిర్వహించిన పొలంబాట కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో మరింత ఆత్మస్థైర్యాన్ని నింపాయి. స్వార్థం చూసుకునే కొందరు నేతలు పార్టీ విడిచి వెళ్లినా క్యాడర్ చెక్కుచెదరకుండా ఉన్నదని నల్లగొండ, కరీంనగర్ బహిరంగ సభలు, పొలంబాట కార్యక్రమాలు నిరూపించాయి. కేసీఆర్ 4 నెలల్లో 4 సార్లు ప్రజాక్షేత్రంలోకి వస్తేనే ప్రభుత్వం ఆగమాగం అవుతున్నదని, ఇక ఆయన నిత్యం ప్రజల్లో ఉంటే ఇక్కట్లు తప్పవని విశ్లేషకులు చెప్తున్నారు.